అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ గారు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులు కూడా అయ్యారు. అంతేకాకుండా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. సో ఓవరాల్ గా దీనిపైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ అనుష గారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో మొత్తానికి నారా లోకేష్ గారు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయితే ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. దాని గురించి అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? ఈ రోజున మన నారా లోకేష్ అన్న గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కావడం, అలాగే ప్రమాణ స్వీకారం కూడా కంప్లీట్ చేయడం ఎంతో ఆనందదాయకమైన విషయం అండి. ఇక్కడ మనకి నాయకత్వం అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకం పేరే ఈ రోజున మన నారా లోకేష్ అన్న గారు. ఉమ్. ఈ రోజున మన పార్టీ చరిత్రలోనే ఒక ముఖ్యమైన మైలురాయి. అట్ ది సేమ్ టైమ్ తెలుగు ప్రజల ఆశయాలకు ఒక కొత్త శక్తి, కొత్త వేగం చేరిన రోజులుగా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా యువతలో ఎంతో ఉత్సాహమైన రోజులు అంటే ఎప్పటినుంచో నారా లోకేష్ అన్నని చూసి ఎంతో మంది ఇన్‌స్పైర్ అయ్యి యువత చాలా మంది ముందుకొచ్చారు. అదే కాకుండా ఈ రోజున ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇవ్వడం పార్టీకి ఇది ఎంతో బలం చేకూరుస్తుందన్నమాట. ఇక్కడ లోకల్‌గా మేము గ్రౌండ్ లెవెల్‌లో ప్రజల నుంచి వింటుంటాం గదా! వాళ్ళ చర్చలు ముఖ్యంగా ఏంటంటే లోకేష్ అన్న గారికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇవ్వడం. అంటే ఇది ఒక విధంగా గ్రామ స్థాయిలో గూడా ఎంతో బలాన్ని చేకూర్చింది ఈ రోజున పార్టీకి ఎన్నడూ లేని విధంగా. ఇంతకుముందు ఎలా ఉండేదంటే అంటే మన వాళ్ళు అధ్యక్షులు ఎవరన్నా ఉన్నా చేసినా ఏంటంటే లోకల్‌లో అనేది కొంచెం ఆహ్, తక్కువగా అనిపిచ్చేది. కానీ ఈ రోజున అలా కాదు. గ్రామాల్లో కానివ్వండి, ఒక అధ్యక్షుల నుంచి కార్యకర్త వరకు ఈరోజు ప్రతి కార్యకర్తని గుర్తించే రోజుగా నారా లోకేష్ అన్న గారు పార్టీని ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఫ్యూచర్‌లో ఇంకా ఎంతో మందికి అవకాశాలిస్తారు. ఈ రోజున మనం గమనించిందేంటంటే ఇప్పుడు ఒక పాలిట్ బ్యూరో సభ్యుల్లో ఎలా అంటే అది ఎంత బాగా వర్క్ చేశారంటే, ఒక క్లస్టర్ ఇన్‌చార్జ్‌గా ఉన్న అతనికి పాలిట్ బ్యూరో సభ్యుల్లో ఒక అవకాశం కలిగించడం. అలాగే ఒక మహిళకి మండల పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మహిళకి అక్కడ స్థానం ఇవ్వడం. అది ఎంత గర్వకారణంగా చెప్పుకోవాలి. ఈరోజు లోకల్‌లో ఎంత కష్టపడుతున్నారన్న విషయాన్ని గుర్తించి లోకేష్ అన్న గారు వాళ్ళని ఈరోజు ఆ స్థాయికి తీసుకెళ్లారంటే అది చాలా గర్వించదగ్గది విషయం. మనం మాట్లాడేది నిజంగా ఒక వ్యక్తి గురించి కాదు. ఆయన ఒక విజన్ గురించి, ఆయన ఒక ఫ్యూచర్ లీడర్ ఆయనే మన నారా లోకేష్ అన్న గారు. సో అయితే అది ఏ పార్టీ అయినా సరే ఒక్కొక్కసారి గెలవచ్చు, ఒక్కొక్కసారి ఓటమిలో కూడా ఉండొచ్చు. సో ఓటమిలో ఉన్నప్పుడు అంటే 2019 నుంచి 2024 మధ్యలో మరి ఒక అరాచకమైన పాలనలో ఆంధ్ర రాష్ట్రం నలిగిపోయిందని ప్రతి ఒక్కరు చెప్తారు. సో అయితే మరి అటువంటి ఒక అరాచకమైన పాలన తట్టుకొని ఏకంగా పాదయాత్ర చేసి యువగలమనపైన ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి సో ప్రజలందరిలో కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూసారు అని చెప్పుకోవచ్చండి నారా లోకేష్ గారు. అది అరాచకమైన పాలన గాదండి. అదొక కిల్లింగ్ ఉమ్, మనస్తత్వం. అదొక గొడ్డలి పాలించినట్టుగా చేసి రాష్ట్రాన్ని మరి భ్రష్టు పట్టిచ్చేశారు. ఆ పాలన గురించి అసలు మనం అనుకోవడానికి లేదు. ఎంతో ఉమ్, అసలు ఎక్కడికెళ్ళిపోయాము, ఏంటి అనే సమయానికి ఈ రోజున మన పార్టీ వాళ్ళొచ్చేసి మళ్ళీ ఇంత వెలుగు వస్తదనేది అంటే ఊహించాము. కానీ చాలా గొప్ప మార్పొచ్చింది. వాళ్ళకి నిజంగా ఉమ్, వైసీపీ వాళ్ళకి ప్రజల సంక్షేమం ఇలాంటివేమి పట్టదు. అభివృద్ధంటే అసలు గిట్టదు. ఎక్కడ ఏం చేస్తూ వెళ్ళాలి? అంటే కార్యకర్తలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి వాళ్ళకి అటాంటియేమి ఉండదు. డెవలప్‌మెంట్ అలాంటి వాళ్ళ యొక్క ఓన్‌గా అంటే వాళ్ళకి మన చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఒక కార్యక్రమంలో ఒక చిన్న స్పీచ్‌లో ఆయన చెప్పారనమాట. వాళ్ళకొక ఓసీడీ అదొక టైపు. ఆ ఓసీడీ ఉమ్, అనేది ఆయనతో పాటు మొత్తానికి అంటించేశారు. అది నిజంగా ఉమ్, 100% చాలా కరెక్ట్‌గా చెప్పారు సార్. ఇక్కడ ప్రజల్లో ఉమ్, కూడా ఏదైతే అదే ఉందన్నమాట. లోకల్‌లో గూడా జనాలు గూడా అదే అనుకుంటున్నారు. ఒకళ్ళు ఇద్దరు అంటే సరే ఆహ్, ఆల్ ఆల్ ది మెంబర్స్ అట్టాగే అలాగే థింక్ చేస్తూ వెళ్ళడం అనేది నిజంగా అది వాళ్ళకే చెందుతుంది. కానీ ఈ రోజున అలాంటి 2019 నుంచి 2024 ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో లోకేష్ అన్న గారు మంగళగిరితో పోటీ చేసి 5,000 ఓటమితో వచ్చేసి ఇప్పుడు 2024లో 90,000 మెజారిటీతో వచ్చేసి ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసేసారు. మంగళగిరి నియోజకవర్గంలో చెరగని ముద్ర వేశారు టీడీపీకి. ఉమ్, 90,000 మెజారిటీలోనే అర్థం కావట్లేదా? వాళ్ళెలాంటి పాలన చేశారు? ఎలాంటి బుద్ధి చెప్పారు ప్రజలు ఉమ్. అనేది? అయితే లోకేష్ విషయం గారంటేనే ఏంటంటే ముందు ఇప్పటిదాకా అయితే విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మరి ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలవలేని పరిస్థితి. గెలుపనేది లేదు. టీడీపీకి గెలుపు ఉమ్. లేదు.
హ్మ్. గెలుపు లేకపోవడంతోటి అయినా సరే ఆయన సామర్థ్యం ఎంత గొప్పగా ఉంది అంటే, అక్కడ ఇంతవరకు గెలుపు లేదు. కానీ అక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. అది హ్మ్. నిజంగా మన యొక్క ఆ డెసిషన్‌కి ఆయనకు ముందు మనం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అక్కడ గెలవని చోటే గెలవాలని చూసారు. ఎట్ ది సేమ్ టైమ్ ఆ టైంలో వాళ్ళ అక్కడ ప్రజలకు లోకేష్ అన్న గారి యొక్క మంచితనం మేబీ మంచితనం కన్నా సరే వాళ్ళ వైసీపీ వాళ్ళ ప్రవర్తన తీరేంటంటే, జనాలు సర్లే ఒకసారి చూద్దాం అనుకోని అక్కడ ఏదో కొంచెం చిన్న పొరపాటుగా పడ్డారనమాట. కానీ వాళ్ళు ఎమ్మటే రిటర్న్ బ్యాక్ తీసుకొని 90,000 మెజారిటీతో లోకేష్ అన్న గారు గెలిపించడం. ఇంకెప్పుడు అండి చరిత్రలో ఇంక తిరుగుండదు అనమాట. అక్కడ మంగళగిరిలో టీడీపీ జెండాకు మించి ఇంకేవి అక్కడికి రావు. టీడీపీ పార్టీని మెయిన్ డిజిటల్ పార్టీల విధానంగా తీసుకెళ్లడం, టెక్నాలజీలో గానివ్వండి, ఈరోజు నేడు మనకి వైజాగ్‌లో ఐటీ గ్లోబల్ హబ్ గానివ్వండి, ఇవన్నీ గూడా నారా లోకేష్ అన్న గారి కృషితోటి మరి ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు మనకు 10థ్ క్లాస్ రిజల్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 10థ్ క్లాస్ రిజల్ట్స్ వస్తే, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఎంతో మార్పండి విద్యలో. 81 లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ 81% ఉంటే, ఈ ఇయర్ మనకి 85.25 రిజల్ట్స్ మెరుగైన విద్యను అందించడం, దాంతో పాటు ఏదైతే పిల్లలకి ఒక సిస్టమాటిక్‌గా ఫుడ్‌ని ఒక డైట్‌గా ఫుడ్‌ని గూడా ప్రొవైడ్ చేయడం, తల్లికి వందనం కానివ్వండి, ఎన్నో పథకాలు ఈ రోజున ప్రతి ఒక్కరికి ఇక్కడ గ్రామాల్లో రోడ్లు గానివ్వండి, నీరుకు సంబంధించి గానివ్వండి, ఫస్ట్ ఒకటో తారీఖు వచ్చింది అంటే 60,00,000 మందికి 63,00,000 మందికి పైగా పెన్షన్ పంపిణీ. ఉదయాన్నే మన వాళ్ళే వెళ్లి తలుపు తట్టి పెన్షన్ అందజేస్తారు. ఎంత హ్యాపీ అయిన విషయం అండి. అదేమన్నా రూ. 1, రూ. 2 కాదు. 4,000 రూపీస్ పెన్షన్ ఇస్తూ వాళ్ళ కళ్ళల్లో ఎంతో ఆనందం చూస్తున్నాం ఈ రోజున. అలాంటి ఎంతో గొప్ప మార్పు తీసుకొచ్చే రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా సరే ఎంతో ఒక దేవుడిలాగా భావించుకుంటున్నారు మన వాళ్ళని. ఎక్కడ ఎవ్వరికి ఏ కష్టం రానివ్వకుండా సకాలంలో వాళ్ళకి యూరియా కానివ్వండి, అన్నీ ప్రతి చోట ఎక్కడ ఏమి ఇబ్బందులు జరగకుండానే చూసుకుంటున్నారు. మంచి హ్మ్. పరిపాలన జరుగుతుంది నేడు మన ఆంధ్ర రాష్ట్రంలో. దానికి కారణం మన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు, మన లోకేష్ అన్న గారి యొక్క ముందు చూపు, ఆయన యొక్క సమగ్ర ఆలోచనలు. ఈ రోజున గ్రామాల్లో కానివ్వండి, గ్రామాల్లో పటిష్టంగా ఉంటేనే మనం గూడా ఎదగగలం అన్న కాన్సెప్ట్ ఆయన ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం అదెంతో గర్వించదగిన విషయం. సో, నారా లోకేష్ గారు ఒక మాట అనడం జరిగింది వైసీపీ పార్టీని ఉద్దేశించి. గొడ్డలి పార్టీ అని చెప్పేసి. సో, దాని గురించి మీరేమంటారు? గొడ్డలి పార్టీ అని కరెక్ట్‌గా చెప్పారు. ఎలా అంటే ఒక సొంత బాబాయిని చంపేసి, ఏమీ హ్మ్. తెలియనట్టు హార్ట్ స్ట్రోక్ అని చెప్పేసి దాన్ని కథంతా మార్చేసి ఆహ్, కనీసం ఎంత పిల్లి పాలు తాగుతూ మాకెవరికీ ఎవరు నన్ను చూడలేదు, నన్ను కనిపించలేదు అని అనుకుంటుంది. కానీ తర్వాత ఆ పాలన్నీ అయిపోతాయి గదా! తెలుస్తది గదా! హ్మ్. ఇది వచ్చి పిల్లే తాగెళ్ళింది అని. మీరెంత మీ హ్మ్. సొంత ఇంట్లో బాబాయిని చంపినా సరే, ఎక్కడ ఎవరిని ఎలా మోసం చేయగలరు? మన యొక్క హ్మ్. మీరేదైనా మీ 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 న్యూస్ ఛానెల్ ఉందని జెప్పేసి మీరు మీకిష్టం వచ్చినట్టు మీరు రాయగలరు. కానీ ఎప్పుడైతే అన్నీ విచారణ జరగడం మొదలుపెట్టిందో, గొడ్డలతో అంత విధంగా అతన్ని నరికేసి రూమంతా, బెడ్డంతా బ్లడ్డు అవన్నీ మరకలన్నీ తుడిచేయగలరు గానీ, ఎంత తుడిచేసినా హ్మ్. ఎక్కడ చేసిన పాపం ఎక్కడికి పోతది? ఒక్క వివేకానంద రెడ్డే కాదనండి. ఆ పార్టీలో ఎంతో మంది బలైపోయారు. బలిలో కారణంగా ఇప్పుడు అనంతబాబు గారు వీళ్ళంతా ఒక మంచి పరిపాలన అంటే ప్రజలకు మనం మంచి చేయాలి. ఒక మంచి సమర్థమైన నాయకత్వం కలిగుండాలి. కానీ నేడు హ్మ్. మనం గమనించాలంటే మన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఆయన రాజకీయం అంటే ఒక అభివృద్ధిలో పోటీ పడాలండి. ఇలా మనుషుల్ని హ్మ్. గొడ్డలతో చంపుకుంటూ, రప్ప రప్ప అనుకుంటూ తీసుకెళ్ళడం ఇలా కాదు. హ్మ్. మీ మన వాళ్ళు ఒక అభివృద్ధి చేశారా? మీరు గూడా చేయండి. చేతనైతే ఇంకో కంపెనీని తీసుకురండి. ఒక హ్మ్. డెవలప్ చేయండి. అలా గాకుండా ఇలా గొడ్డలు తీసుకొని ప్రతి ఒక్కళ్ళని నరకడం, కార్ల కింద నిమ్మకాయని తొక్కిచ్చేసినట్టు తొక్కిచ్చేయడం, ఇలా చేసుకుంటూ వెళ్తే జనాలేమన్నా హ్మ్. పిచ్చోళ్ళా? వాళ్ళకెందుకు తెలీదు? ప్రజలకు ప్రతి ఒక్కరు హ్మ్. అన్నీ గమనిస్తున్నారు. ఎక్కడ ఎవరు మర్చిపోలేదు ఇంకా ఆ పార్టీని. ఇలా ఓకే. గొడ్డల పార్టీ అనే విషయాన్ని మర్చిపోవట్లేదు. వాళ్ళకి నోటెడ్ అయిపోయింది. గొడ్డల పార్టీ అనేది ఆహ్, వైసీపీ అనేది ఎవరికీ గుర్తు రావట్లేదండి నిజం చెప్పాలంటే. గొడ్డల హ్మ్. పార్టీ అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళకి డైజెస్ట్ చేసుకొని ఓహ్! ఇది గొడ్డల పార్టీనని ఎళ్తున్నారు ముందుకి. ఓకే. గొడ్డలి అంటే సో, దేనికి చూసారు కదా! సింబల్ అండి? అది నరకడానికే సింబల్ గదా! హ్మ్. ఓకే. సో, చూసారు కదా! మొత్తానికి నారా లోకేష్ గారు వైసీపీ పార్టీని ఏ విధంగా అయితే గొడ్డలి పార్టీ అన్నారో, అది పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్ అని చెప్పేసి అనూష గారు చెప్తున్నారు. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ అండి.